వెల్కమ్ టు సిటిజన్ ఫోర్స్ న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం స్టీల్ ప్లాంట్ లోని SMS2 SC3 హీట్ FGలో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ పేలడంతో ఉక్కు ద్రవం లీక్ అయి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 1500 డిగ్రీల వేడితో స్టీల్ మెటల్ లిక్విడ్ లాడిల్ ద్వారా ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం సంభవించడంతో భయాందోళనకు గురైన కార్మికులు, ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మెటల్ లాడిల్ నుంచి బకెట్లు కుప్పకూలాయి. లాడిల్లో ఉన్న ద్రవలోహం అకస్మాత్తుగా కింద పడటంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ప్రమాద స్థలిలో 9 మంది కార్మికులు మృతి చెందగా మరో 7గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ప్లాంట్ యాజమాన్యం అత్యవసర భద్రతా చర్యలు చేపట్టింది. గాయపడిన కార్మికులను వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్లాంట్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. లాడల్లోని ద్రవలోహం ఎందుకు కింద పడింది, సాంకేతిక లోపమా లేక భద్రతా ప్రమాణాల్లో ఏవైనా నిర్లక్ష్యం జరిగిందా అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అధికారిక నివేదిక వచ్చిన తర్వాతే గాయపడిన వారి సంఖ్య, మరణాల వివరాలు, ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వివరాలపై అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. కార్మికుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అలాగే అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ఈ ప్రమాదంపై వెంటనే స్పందించారు. విశాఖ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు ప్రమాద స్థలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం పర్యటనలో ఉన్నప్పటికీ ప్రమాద సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి హోంమంత్రి బయలుదేరారు. ఇక స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో బాధిత కుటుంబాలకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ RINL భారీ పరిహార ప్యాకేజీని ప్రకటించింది. మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతో పాటు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు యాజమాన్యం తెలిపింది. అలాగే క్షతగాత్రులకు 10 లక్షల రూపాయల చొప్పున ముహారం చెల్లిస్తామని, చికిత్స ఖర్చును పూర్తిగా భరిస్తామని స్పష్టం చేసింది. ప్రత్యేక కేసుగా పరిగణించి మృతుల కుటుంబ సభ్యులు ఉద్యోగి పదవీ విరమణ చేయవలసిన నామమాత్ర తేదీ వరకు స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ లోని క్వార్టర్స్ లో కొనసాగేందుకు అనుమతించారు. మృతుల పిల్లల విద్యకు తోడ్పాటు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం ఘటనపై సీఎం ఫోన్ కాల్ కు స్పందించిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి సోమవారం అర్ధరాత్రి ఢిల్లీ నుంచి విశాఖ వచ్చారు. స్టీల్ ప్లాంట్ ను సందర్శించి ప్రమాదంపై ఆరా తీశారు. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సిటిజన్ ఫోర్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.